హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకి సంబంధించినటువంటి A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ సివిల్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ముందు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకి చూసుకున్నట్లయితే మే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇందులో మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 34, 35 అండ్ 36 అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. వీటిని బట్టే క్వాలిఫికేషన్స్ అలాగే వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంది. సివిల్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులతో కంపేర్ చేస్తే కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ కింద 262 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్స్కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 383 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే 800 రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి SC/ST క్యాండిడేట్స్కి అలాగే లోకల్ తెలంగాణ స్టేట్ SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 400 రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈచ్ పోస్ట్ టువార్డ్స్ ది సేమ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ 800 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనకున్నటువంటి 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి టెస్టింగ్ ప్రొసీజర్ అండ్ ఎగ్జామినేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ 3 పోస్టులకి సంబంధించి ఫీ కూడా మనకి ఇక్కడ డిఫరెంట్గా మీరు పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు 3 పోస్టులకి అప్లై చేయాలనుకుంటే 3 టైమ్స్ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ విషయంలో చూసుకున్నట్లయితే మనకి ముందుగా జెండర్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 34 ఏదైతే ఉందో ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 34 దానికి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 35 అండ్ 36కి సంబంధించి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 34 అండ్ 35కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 22 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. అయితే యూనిఫామ్ పోస్టులన్నిటికీ కూడా 3 సంవత్సరాలు పెంచారు కాబట్టి సో మనకి ఇక్కడ 18 to 25 అయితే ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి హోమ్ గార్డ్స్కి అలాగే పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ 3 ఇయర్స్ ఇచ్చినట్లుగా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 36 కనుక చూసుకున్నట్లయితే దీనికి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు మనకి యాక్చువల్గా ఏజ్ లిమిట్ అయితే ఉండేది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ అన్ని యూనిఫామ్ పోస్టులకి 3 ఇయర్స్ మనకి ఇక్కడ పెంచడం జరిగింది కాబట్టి ప్రభుత్వం. సో ఇక్కడ ఈ 3 ఇయర్స్ను కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే 21 to 28 ఇయర్స్ అయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 34కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో అందులో ముఖ్యంగా విడోస్కి, డివోర్స్డ్ ఉమెన్, అలాగే ఉమెన్ ఎవరైతే సపరేట్ అయ్యారో హస్బెండ్ నుంచి వారికి, అలాగే హూ ఈజ్ నాట్ రీమ్యారీడ్ అంటే ఒంటరి మహిళ అంటారు కదా, సో వారికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఇచ్చినట్లుగా మనకైతే ఇక్కడ ఏజ్ లిమిట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ 3 ఇయర్స్ కూడా వారికి ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. ఇంకా మనకి SC/ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి యాజ్ యూజువల్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వారికి ఇవ్వడం జరుగుతుంది. NCC ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించి 3 ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి పోస్ట్ కోడ్లను అనుసరించి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. సో పోస్ట్ కోడ్ నెంబర్ 34 చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట. సో మినిమం 10th ఉండాలి. దానితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానిక్కి సంబంధించి ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి, లేదా మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్ ఇన్ EET అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కానీ, లేదా ET అంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కానీ, అంటే ఓల్డ్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 1 జూలై 2022 నాటికి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 34కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో 10థ్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే జూలై 1, 2022 నాటికి మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 35 చూసుకున్నట్లయితే 10th క్లాస్తో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మస్ట్ పొసెస్ ఏ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ వైర్మెన్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్ ఆర్ మెకానిక్ డీజిల్ ఆర్ ఫిట్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా 10th పాటు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా 1 జూలై 2022 నాటికి మీ యొక్క ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 36కి సంబంధించి చూసుకున్నట్లయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇట్స్ ఈక్వాలెంట్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. సో మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ఎయిదర్ లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి కానీ లేదా ఈ రెండు కలిపి కానీ మీకు ఈ యొక్క లైసెన్స్లో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. లేదా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 10th పాటు ఇక్కడ మెన్షన్ చేసిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండి అలాగే ఇక్కడ లైట్ మోటార్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఈ యొక్క లైసెన్స్లో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని ఇక్కడ క్వాలిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఐసైట్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐకి సంబంధించినటువంటి ఈ యొక్క మెజర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎంటీ లేదా పీఈటీకి సంబంధించినటువంటి టెస్ట్ అయితే పెడతారు. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఇంటిమేషన్ లెటర్ అనేది అఫీషియల్ వెబ్సైట్ tslprb.inలో పెట్టడం జరుగుతుంది. పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి రావాలని చెప్పేసి వారికి ఇక్కడ TSLPRB వెబ్సైట్లో మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తారు. మీరు ఆ పర్టికులర్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి 1600 మీటర్స్ రన్ అలాగే 800 మీటర్స్ రన్ అనేది కండక్ట్ చేస్తారు. పోస్ట్ కోడ్ నెంబర్ 34 అండ్ 36కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 మీటర్స్ రన్ అనేది 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ పోస్ట్ కోడ్ నెంబర్ 34కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి ఉమెన్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ రన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడైతే చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి మెన్ క్యాండిడేట్స్కి 162 సెంటీమీటర్స్ ఉండాలి ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 34, 35 అండ్ 36కి సంబంధించి. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ పోస్ట్ కోడ్ నెంబర్ 34కి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ పర్టికులర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అబోరిజినల్ ట్రైబ్స్ అని చెప్పేసి ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్స్లో ఉండేటువంటి యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్గా పిలువబడేటువంటి ఆ క్యాండిడేట్స్కి హైట్ విషయంలో ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇంకా లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ని మీరు జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 మీటర్స్ వేయాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వాలి అంటే. ఉమెన్ క్యాండిడేట్స్ 2.5 మీటర్స్ వేయాలి. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs ఇస్తారు మెన్కి, ఉమెన్కి 4 kgs ఆఫ్ వెయిట్ ఇస్తారు. సో అది పట్టుకొని జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 6 మీటర్స్ వేయాలి. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 మీటర్స్ వేయాలి. ఇది ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి పోస్ట్ కోడ్ నెంబర్ 35కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ ట్రేడ్ టెస్ట్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి వారు, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు పాల్గొనడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ ట్రేడ్ టెస్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్ 10 పారామీటర్స్లో ఇక్కడ 100 మార్క్స్కి సంబంధించి మీకు ఇక్కడ టెస్ట్ అయితే పెడతారు. ఆ 10 పారామీటర్స్ ఏంటనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. సెట్టింగ్ ఆఫ్ ట్యాపెట్ క్లియరెన్స్ అని, అలాగే రేర్ అండ్ ఫ్రంట్ హబ్ సెట్టింగ్ యూసేజ్, డయల్ గాజ్ అని ఇలాగ మనకి ట్రేడ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. సో ఈ 10 పారామీటర్స్లో మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో మినిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 36కి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్లో మనకి 8 పారామీటర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 8 పారామీటర్స్ మనకి ఇక్కడ మినిమం మార్క్స్ 50 మార్క్స్కి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మోటార్ వెహికల్ మెకానిజం గురించి, మెయింటెనెన్స్ గురించి, అలాగే మీరు ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్పుడు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మీకు ఈ టెస్ట్లన్నీ కండక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్లో పోస్ట్ కోడ్ నెంబర్ 34కి సంబంధించి ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో దీనికి సంబంధించి క్వాలిఫై అవుతారో వారికి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో
200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. సిలబస్ ఫర్ దిస్ పేపర్ ఈజ్ ఎనెక్షూర్ 1లో ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. నేను మీకు సిలబస్ కూడా ఇస్తాను. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 35కి సంబంధించి మనకి ఎవరైతే ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పోస్ట్ కోడ్ నెంబర్ 35కి ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. వారికి రిటన్ ఎగ్జామినేషన్లో 200 మార్క్స్ 200 క్వశ్చన్స్కి వస్తాయి. సో 3 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 36 చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ సేమ్ 200 మార్క్స్కి 3 అవర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అట్లీస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. మెరిట్ వస్తే జాబ్ వస్తుంది, కానీ క్వాలిఫై అయితే మాత్రం జాబ్ రాదు. క్వాలిఫై అయ్యి మీకు ఇంకా మెరిట్ మార్కులు రావాల్సి ఉంటుంది జాబ్ రావాలంటే. ఓసీస్కి 40%, బీసీస్కి 35%, ఎస్సీ ఎస్టీస్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 30% ఆఫ్ మార్క్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫైనల్ సెలక్షన్ ఆ ట్రేడ్ టెస్ట్లని అలాగే రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులను బట్టి, డ్రైవింగ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి ఇక్కడ పోస్ట్ కోడ్స్ని అనుసరించి ఫైనల్ సెలక్షన్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 34కి సంబంధించి టెక్నికల్ పేపర్ అయితే ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, టెలిఫోన్ సిస్టమ్, అలాగే మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 35 కూడా మనకి సపరేట్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది, సపరేట్ సిలబస్ ఉంటుంది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 36 కూడా మనకి ఇక్కడ డ్రైవింగ్కి సంబంధించినటువంటి మెకానిజమ్స్, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ క్వశ్చన్స్ అయితే మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో డ్రైవర్ పోస్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ పోస్టులు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి సంబంధించిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇంకా కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వీటికి కూడా మీరు May 2 నుంచి 20th మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 31, 32 అండ్ 33 అని చెప్పేసి 3 పోస్ట్ కోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ కింద కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించి 22 పోస్టులు ఉన్నాయి. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి 3 పోస్టులు ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 33 పోస్టులతో కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టులకి సంబంధించి జెండర్ వైజ్గా ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 31 అండ్ 33కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 32కి సంబంధించి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి చూసుకున్నట్లయితే 21 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి మామూలుగా, కానీ ఇక్కడ 3 years పెంచారు కాబట్టి అది కూడా యాడ్ చేసుకొని మీరు కలుపుకోవచ్చు. ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ యూడబ్ల్యూఎస్కి 5 years ఇచ్చారు. మిగిలినటువంటి వారికి 3 years చొప్పున 5 years చొప్పున ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 31కి సంబంధించి బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన అంటే ట్రిపుల్ చేసిన, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన, ఈ 4గింటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 32కి సంబంధించి చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా 1 July 2022 నాటికి కంప్లీట్ అయి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 33కి సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేసినట్లయితే వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ యాజ్ యూజువల్గా మనకి పోలీస్ పోస్టులకు ఉండేటువంటి స్టాండర్డ్సే ఇచ్చారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ లైక్ మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ లాగానే ఫస్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది. సేమ్ మనకి ఇక్కడ ఇవే టైమింగ్స్, ఇవే 1600 meters అండ్ 800 metersకి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ విధంగానే ఉన్నాయి. ఇంకా హైట్ విషయానికి వస్తే పోస్ట్ కోడ్ నెంబర్ 31 అండ్ 33కి సంబంధించి హైట్ వచ్చేసి 162 centimeters ఫర్ మెన్ క్యాండిడేట్స్. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 31 అండ్ 33కి సంబంధించి 152.5 centimeters ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి హైట్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లాంగ్ జంప్, షార్ట్ పుట్కి సంబంధించి కూడా సేమ్ అవే మనకి మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారిని ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి పిలవడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ 3 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 అని చెప్పేసి
పేపర్ 1 వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ 25 క్వశ్చన్లు, డిస్క్రిప్టివ్ టైప్ 75 క్వశ్చన్లు ఇస్తారు, 100 మార్కులకు ఉంటుంది. తర్వాత మనకి పేపర్ 2 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 100 మార్క్స్కి ఉంటుంది. ఇంకా టెక్నికల్ పేపర్ నుంచి మనకి 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్కి ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. మీరు మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఓసీ క్యాండిడేట్స్కి 40%, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని మెన్షన్ చేశారు ఇంగ్లీష్ పేపరు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలినటువంటి పేపర్ల యొక్క మార్కులను ఇక్కడ మనకి ఫైనల్ మెరిట్లో దీనికి సంబంధించి యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 31 to 33కి సంబంధించి మనకి ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి, ఇందులో మనకి పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి గ్రామర్ రూల్స్ నుంచి ఇస్తారు. ఇక్కడ మనకి పార్ట్ ఏలో 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది చూసి మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి. పేపర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి, ఇంకా పేపర్ 3 వచ్చేసి టెక్నికల్ పేపర్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మనకంతా కూడా కోర్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, అలాగే కంప్యూటర్స్ అండ్ ఐటీ రిలేటెడ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 32కి సంబంధించి బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించి, ఇంకా కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇది మనకి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ బోత్ కమ్యూనికేషన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇంకా ప్రీవియస్ పేపర్స్ విషయానికి వస్తే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి యొక్క పీడిఎఫ్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ బోత్ కమ్యూనికేషన్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి పేపర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ పేపర్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది మీకైతే తెలుస్తుంది. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.